కమలిన్ పాలిటిక్స్ ఛానల్కు స్వాగతం. బీజేపీతో పొత్తు ఖరారు కావడంతో టీడీపీ జనసేన కూటమిలో నూతన ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. మూడు పార్టీల పొత్తు వైసీపీని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా బీజేపీ టీడీపీ కలవడం వైఎస్ జగన్కు 100% ఇష్టం లేదు. టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం వల్ల వైసీపీకి బీజేపీ తలుపులు మూసుకుపోయినట్లే. ఇక ఇండియా కూటమిలోకి చేరే అవకాశం కూడా దానికి లేదు. ఇప్పుడు జగన్ పరిస్థితి జంక్షన్లో జామ్ అయినట్లుగా ఉంది. ఇకపై జగన్ బీజేపీని విమర్శించాల్సి వస్తుంది. లేకుంటే రాష్ట్రంలో మైనారిటీలు జగన్ను నమ్మరు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఇది వైఎస్ జగన్కు ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. తనకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతున్న ఇండియా కూటమి వైపు గనక మొగ్గు చూపితే జగన్కు మొదటికే మోసం వస్తుంది. ఇక బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ జనసేన కూటమికి కొండంత అండ లభించిందనే చెప్పాలి. జగన్ దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు బీజేపీ ఎన్నికల తరువాత ప్రయత్నిస్తుంది. టీడీపీ జనసేన కూటమికి బీజేపీతో పొత్తు వల్ల ఎన్నికల్లో లాభం జరిగినా నష్టం జరిగినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం సేఫ్ పొజిషన్లో ఉంటారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ కూడా చేరిపోవడం కారణంగా ఏపీలో గెలిచినా ఓడినా టీడీపీ జనసేనకు లాభమే జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్తున్న కారణంగా ఈ రెండు పార్టీలకు బీజేపీతో కలిసి వచ్చే అంశంగానే చెప్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కేంద్రంలో బీజేపీలోకి అధికారం వస్తే టీడీపీ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కడం జరుగుతుంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం టీడీపీకి కలిసి వస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్పై దూకుడుగా వ్యవహరించే అవకాశం ఇకపై ఉండదు. అందుకే బీజేపీతో పొత్తు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్కు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన పార్టీలు పడిన ఆరాటం చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పార్టీ నేతల్ని ఎంత భయపెట్టారో అర్థమవుతుంది. తనంతట తానుగా 2019కి ముందు బీజేపీతో తెగతింపులు చేసుకుని ఒంటరిగా బరిలో దిగిన టీడీపీ ఇప్పుడు తిరిగి బీజేపీతో పొత్తుకు తాతాలాడడం చూస్తుంటే భర్త మీద అలిగి పుట్టింటికి వచ్చిన భార్య పడిన కష్టాలు తలపిస్తోంది. వైఎస్ జగన్తో పడిన కష్టాల కారణంగానే టీడీపీ బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా టీడీపీకి చుక్కలు చూపించారనే చెప్పాలి. బయటికి రావాలంటే టీడీపీ నాయకులు కేడర్ భయపడే విధంగా వైసీపీ వ్యవహరించిన తీరుతో టీడీపీకి తత్వం బోధపడింది. నరేంద్ర మోడీతో ఘర్షణ వల్ల ఎంత నష్టపోయింది తెలుసుకున్న చంద్రబాబు పొత్తు కోసం తహతహలాడారనే చెప్పాలి. అందుకే బీజేపీ కూడా ఇంతకాలం బెట్టు చేస్తూ వచ్చింది. చంద్రబాబును పూర్తిగా లొంగదీసుకునే పరిస్థితి కల్పించింది. తనంతట తాను బీజేపీ వద్దకు వెళ్ళి రాజీ చేసుకుని వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధపడడానికి కారణం వైసీపీ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి భయపెట్టడమే. వైసీపీ వేధింపులకు పరాకాష్ఠగా చివరకు టీడీపీ అధినేత 50 రోజులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి జగన్ తీసుకువచ్చారు. బీజేపీతో సఖ్యత కొనసాగించి ఉంటే ఈ కష్టాలు వచ్చి పడేవి కాదని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని దృఢ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కాపురం చేసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టం ఉన్నా బెట్టు విడిచి మెట్టు దిగి ఎవరు ముందుకు దిగాలి
అన్న ప్రశ్నతో ఇంతకాలం పొత్తు ఆలస్యమైంది. తానే అలిగి బీజేపీని వీడిన టీడీపీ ఇప్పుడు తాను తగ్గి పొత్తుకు సిద్ధమైంది. బీజేపీ పిలిస్తే ఢిల్లీ వెళ్ళడం, వారు అడిగినన్ని సీట్లు ఇచ్చుకోవడం మినహా చంద్రబాబుకు వేరే దారి లేకుండా ఢిల్లీ పెద్దలు పావులు కదిపారు. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు చక్కదిద్దడానికి మధ్యవర్తులు పనిచేసినట్లుగానే టీడీపీ కాపురాన్ని చక్కదిద్దేందుకు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్పాలి. 3 పార్టీలు ఒకే ప్లాట్ఫామ్ మీదకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ కృషి ఫలించడంతో వైసీపీ తీవ్ర కలవరపాటు గురవుతుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఎదురెదురుగా మోహరించి 2024 ఎన్నికల యుద్ధం చేయనున్నాయి. బీజేపీ వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా కనుక వీస్తే ఏపీలో కూడా ఇండియా కూటమి వైపు మైనారిటీలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది వైసీపీని బాగా దెబ్బతీస్తుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిసి జరుగుతున్న కారణంగా వైసీపీ ఏదో ఒక కూటమిలో చేరక తప్పదు. కానీ టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో చేరిపోయాయి కనుక అక్కడ జగన్మోహన్ రెడ్డికి చోటు దక్కే అవకాశం లేదు. ఇండియా కూటమిలో చేరడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడు జగన్ ఒంటరి పోరుకు సిద్ధపడక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.